అత్యంత కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమునకు ఈ ఉదయకాల సమయంలో స్తుతి వందనములు చెల్లించుకుంటున్నాము. మీ ప్రియ కుమారుడు నరావతారిగా మా మధ్యకు మెస్సయ్యగా అరుదించిన క్రీస్తు ప్రభుల వారి శిలువ రక్తంలో కడుగబడి విమోచించబడి మీ ప్రియ బిడ్డలుగా ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ఈ సహవాసం కొరకు మీకు వందనములు. మా దేవా, కొద్ది నిమిషములు మేము మీ వాక్యమును నేర్చుకున్నటకు సహాయం చేయము. జీవము కలిగిన మీ వాక్యము రెండంచులు గల వాడివైన ఖడ్గము వలె మా ప్రాణాత్మ మూలుగులను దూసుకొని వెళ్ళి మీ కొరకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవడం, మీ ప్రియబిడ్డలముగా జీవించటకు వాక్యమును అర్థం చేసుకొని ఆధారిత విశ్వాస జీవితంలో మమ్మల్ని బలపరచు. మీ వాక్యమును మాకు బోధించును దేవా. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి హృదయము మీ వాక్యము చేత తడవబడటకు సహాయం చేయండి. యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమ, ఈ ఉదయకాల మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ యూకరిస్తు సంస్కారం, హోలీ కమ్యూనియన్. యూకరిస్తు సంస్కారమును మనం ధ్యానం చేయడం కోరబడుతూ ఉన్నాము. పోయిన వారం పరిశుద్ధ బాప్తిస్మము గురించి మనం ధ్యానం చేశాము. క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంస్కారములను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యూకరిస్తు, పరిశుద్ధ యూకరిస్తు సంస్కారం, హోలీ కమ్యూనియన్ అనే సంస్కారాన్ని మనం ఈ దినం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిలువ మరణానికి ముందు రాత్రి శిష్యులతో కూడా మేడగదిని సిద్ధము చేయమని, ఆ మేడగదిలో వారి ఆచార ప్రకారంగా పస్కా పండుగ ఆచరించుట కొరకు ఆయన మేడగది మీదకి వెళ్ళడం, ఆ కార్యమంతటిని కూడా మనము చదవబడినటువంటి పత్రిక పాఠంలో పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 10, 11, 12 వచ్చిన అధ్యాయాలలో సంస్కారమును గురించినటువంటి ఫస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ మనకు అందుబాటులో ఉన్నట్టుగా మనం చూడగలం. పాత నిబంధన భాగంలో మీరింటికి వెళ్ళిన తర్వాత మరలా చూడండి, నిర్గమకాండంలో 12వ అధ్యాయం, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పాస్ఓవర్, పస్కా పండుగ ప్రారంభం ఆ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడినటువంటి ఐగుప్తు చెర నుండి విమోచించబడిన రాత్రి వారందరూ కూడా పాస్ఓవర్, పస్కా పండుగను ఆచరించమని దేవుని చేత ఆజ్ఞాపించబడేది. 10 తెగులులు అయిపోయాయి. ఫరో రాజు హృదయం ఒక తెగులు తరువాత ఒక తెగులు, ఇంకా హృదయం కఠినం చేయబడుచు ఉన్నది. చివరిగా దేవుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక క్రొత్త పండుగను ఇన్స్టిట్యూట్ చేయమని దేవుడు వారిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. గాడ్ డిక్టేటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు అబ్జర్వ్ ద ఫెస్టివల్ ఆఫ్ పాస్ఓవర్ ఇన్ డీటెయిల్. దేవుడు ఏమేమి చేయాలో, ఎలా చేయాలో, ఎవరు చేయాలో అన్నీ కూడా వివరణాత్మకంగా వారికి వివరిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. ప్రభు భోజన సంస్కారం, ఈ ఆచరణ పాస్ఓవర్, పస్కా పండుగకు చాలా దగ్గర అవినాభావ సంబంధాన్ని మనం గమనించగలం. నీసాను మాసం
ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరం కూడా 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు 7 days దే అబ్జర్వ్ పాస్ఓవర్ ఫెస్టివల్. ఈ పండుగ ఆచరణ ప్రారంభానికి మనం వెళ్ళినట్లయితే నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు వందల సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నారు. వారిని చెర నుండి విమోచించవలనని దేవుడి నిర్ణయం ఆయన. ఆ నిర్ణయాన్ని మోషేతో దేవుడు పంచుకున్నాడు. ఆ నిర్ణయాన్ని మోషేతో పంచుకున్నప్పుడు ఆయన అంగీకరించి దేవుని చేతులలో విమోచన సాధనముగా వాడబడుతూ ఉండగా చివరిగా దేవుడు చెబుతా ఉన్నాడు, మీరందరూ కూడా కుటుంబాలుగా సమకూడి కమ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీస్. నేనున్నాను, నాకు 4 2 అన్నలు 1 అక్క, అందరం కలిసి ఒక చోటికి రావాలి. ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఏడాది మగ గొర్రె పిల్లని, మచ్చ లేనటువంటి, ఏ అనారోగ్యము లేనటువంటి గొర్రె పిల్లని కుటుంబ యజమానులు వధించాలి. వధిస్తూ ఉన్నప్పుడు రక్తాన్ని గిన్నెలో పట్టుకోవాలి. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ కార్చబడిన గొర్రె పిల్ల రక్తాన్ని ఇంటి ద్వార బంధములకు నిలువు కమ్మి 2 కమ్మీలకు పూయవలెను. ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్తాన్ని ఉడికించి పులియని రొట్టెలతో అందరూ కూడా కూర్చొని గుంపుగా భుజించవలెను. కూర్చొని లేదు, నిలుచొని భుజించవలెను. పాదములకు చెప్పులు తొడుగుకొని భుజించవలెను. ఒక చేత కర్ర, ఒక చేత నిల్చొని భుజించవలెను. దత్తి నడుమునకు దత్తి కట్టుకొనవలెను. త్వరగా తినవలెను. ఏంటిదంతా కూడా వధించబడిన గొర్రెపిల్ల రక్తము ద్వారబంధములకు పూయబడినప్పుడు అర్ధరాత్రి దేవుని నుండి పంపబడినటువంటి దూత ఆ పాలెములన్నిటిలో కూడా దర్శించచ్చు ఉండగా ఏ ద్వారబంధమునకైతే గొర్రెపిల్ల రక్తం కనిపించిందో ఆ ద్వారబంధము నుండి మరణపు దూత దాటిపోయాను. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ పాస్ఓవర్, దాటిపోవడం. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక పాలెములో నివసిస్తూ ఉన్నారు. మోషే అనౌన్స్డ్ పబ్లిక్లీ, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. మీరు చేయవలసిన కార్యం ఇది అందరికీ తెలుపబడింది. ఆదివారం ఆరాధన మార్చాము శుక్రవారానికి, కానీ అందరికీ చెప్పడం చాలా కష్టమవుతుంది. కొంతమంది పాపం ఆదివారం పొద్దున్నే కనపడతారు, మాకు తెలియదు సార్ శుక్రవారం మార్చినారని. ఎలా అనౌన్స్ చేశాడో తెలియదు. మోషే అందరికీ అనౌన్స్ చేశాడు. పీపుల్ ఆఫ్ ద హోల్ ఏమంటారు, పాలెములో ఉన్న ప్రతి కుటుంబం కేమ్ టు నో దట్ ఆ దినం రాత్రి వారందరూ కూడా కుటుంబములుగా సమకూడవలసి ఉన్నది. ఏడాది గొర్రెపిల్లను అందరూ కూడా తెచ్చుకోవాలి. ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్. వారు గొర్రెల కాపరులు కాబట్టి అందరి దగ్గర గొర్రెలు ఉండవచ్చు, పేదవారి దగ్గర గొర్రెలు ఉండకపోవచ్చు. ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడమో ఏదో అరువు తెచ్చుకోవడమో చేసి ఉండవచ్చు. ఆ రాత్రి ఇశ్రాయేలు పాలెమంతటిలో కూడా అందరూ భద్రపరచబడ్డారు, కాపాడబడ్డారు. ఐగుప్తు పాలెములో ప్రతి ఇంటిలో మరణము సంభవించినది. ప్రథమ కుమారుడు చనిపోయాడు. ఏ ఇల్లు కూడా విడిచిపెట్టబడలేదు. రాజు మొదలుకొని సేవకుడి వరకు కూడా అందరి ఇళ్లలో ప్రథమ సంతానం చనిపోయింది. నిన్నగాక మొన్న ఒక ఇంటిలో తల్లిదండ్రులు 2 చనిపోయారని వార్త పెట్టారు. ఇట్ వాజ్ రియల్లీ షాకింగ్ న్యూస్. కరోనా వల్ల ఊర్లో ఉన్న ప్రతి ఇంటిలో ఒకరు చనిపోయారంటే ఎంత భయం అవుతుంది కదా. ఒక గ్రామంలో ఉన్నవారు, నేను డిగ్రీ చదువుతున్నాను అనుకుంటా, ఎంఏ చదువుతున్నాను, ప్రొద్దుటూరు నుండి అందరూ కూడా ఎక్కడికో వెళ్ళారు. ఇక్కడికే మదనపల్లి ఎక్కడికో బస్సు పడిపోయింది. 46 మంది చనిపోయారు. అందరూ కూడా కోమటి. వీరంతా కూడా ఏడుపు. మీరు ఒకసారి గమనించండి, ఐగుప్తు
ఐగుప్తులో దేశమంతా కూడా ప్రతి ఇంటిలో మరణము సంభవించింది. మా ఇంట్లో చనిపోయినాడు అని అందరూ గగ్గోలుగా ఏడవడం ప్రారంభం చేశారు. అక్కడేమో సైలెంట్గా ఉన్నారు అందరూ. ఏమైందంటే ఎవరికి మరణం లేదు ఆ ఇళ్ళలో. దేవుని మహా నిర్గమం, దేవుని మహా విమోచన కార్యం, దేవుని గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ హిస్ పీపుల్. తన ప్రజల విమోచనలో సృష్టికర్త అయినటువంటి దైవము పాలు పంపులు పొందుచూ ఉన్నటువంటి ఈ సంఘటన ఐగుప్తు రాజ్యాన్ని కలతకు గురి చేసినది. రాజు మొదలుకొని సేవకుడి వరకు భయకంపితులు చేయబడ్డారు. సైన్యము, మహాసైన్యము కలిగినటువంటి రాజ్యం, ప్రపంచ రాజ్యాలని ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి పూనుకున్నటువంటి రాజ్యం. బికాస్ ఆఫ్ గాడ్స్ డివైన్ ఇన్వాల్వ్మెంట్ వారు భయకంపితులు చేయబడ్డారు. ఫరో రాజు మోషేని, అహరోనును పిలిపించి బలవంత పెట్టాడు, మీరు వెళ్ళిపోండి అని. వారు ఆ దినం రాత్రి జరిగిన ఆ సంఘటన ద్వారా కుటుంబాలుగా అప్పటికే అన్ని సర్దుకొని ఉన్నారు, ప్రయాణమునకు అన్ని కట్టుకొని ఉన్నారు, బయలుదేరారు. మహానిర్గమం. వందల వేల కుటుంబాలు ఒకే రోజు ఐగుప్తు నుండి బయటికి పంపబడ్డారు బలవంతంగా. మేము వెళ్ళిపోతామంటే వద్దు అన్నటువంటి శాసించినటువంటి రాజు బలవంతంగా పంపడానికి ఆయన నిర్ణయంలో కలిగిన మార్పు పస్కా విందు. ఇన్ కమమరేషన్ ఆఫ్ గాడ్స్ లిబరేటివ్ యాక్ట్, దేవుని మహా విమోచన చర్యని ఇశ్రాయేల్ ప్రజలు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటారు. నీసాను అనేది బబులోను మాత, బబులోను నెల. ఆ నెలలో ఒక వారం రోజులు ఇశ్రాయేల్ ప్రజలు ఈ పండుగని ఆచరిస్తారు. ఇప్పటికీ కూడా వారు మహానిర్గమముని సంతోషంగా, భక్తి శ్రద్ధలతో, ఆనందముతో దేవుని విమోచన కార్యములు స్టిల్ అలైవ్ మా మధ్య ఇప్పటికీ కూడా నివసించుచూ ఉన్నది దేవుని విమోచన కార్యం అని సంతోషంగా ఆచరిస్తారు. క్రీస్తు ప్రభుల వారి కాలము నాటికి ఈ పండుగలో చాలా మార్పులు వచ్చాయి. ప్రారంభించబడుతున్నటువంటి దినములలో ఏడాది గొర్రె, మగ గొర్రె పిల్లను వధించాలి, మాంసాన్ని ఉడికించుకొని తినాలి, మిగిలించకూడదు మరుసటి రోజుకి. ఒకవేళ మిగిలితే దాన్ని మంట వేసి కాల్చేయాలి. అప్పటికి ఫ్రిడ్జ్లు లేవు దాచిపెట్టుకోవడానికి. అందరూ తినేయాలి, గబగబా త్వరగా తినాలి, నిలుచొని తినాలి. చేదు కూరలతో తినడం వారు ప్రారంభం చేశారు. వాట్ ఇట్ ఇండికేట్స్? వారి ఎదుట దీర్ఘ ప్రయాణం ఉన్నది. వారు యాత్రికులు. ఐగుప్తు కాదు వారి దేశం, కనాను దేశంలోకి వెళ్ళవలే. వారి ఎదుట దాదాపుగా 40 సంవత్సరముల ప్రయాణం ఉన్నది. ఆ ప్రయాణం కొరకు వారు సిద్ధపడవలసి ఉన్నది. దీనిని వారు పండుగగా ఆచరించడం వారి విశ్వాస జీవితంలో ఒక ప్రాధాన్యమైనటువంటి పండుగలలో ఒక పండుగ. యేసు ప్రభుల వారు జీవించుచున్న కాలము నాటికి పస్కా పండుగలో మార్పులు వచ్చాయని నేను చెబుతా ఉన్నాను. ఆ మార్పులలో ప్రాముఖ్యమైనటువంటి మార్పులు ఏంటంటే, కుటుంబాలుగా వారు సమకూడతారు. నీసాను మాసంలో 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ పండుగ ఆచరిస్తారు. కుటుంబములుగా వారు ఆచరిస్తారు. పులియని రొట్టెలు వారు వాడతారు, కానీ అక్కడ తినే ఆహార పదార్థములు పులియని రొట్టె అలాగే ఉన్నది, గ్రీన్స్ శాకములు ఉన్నాయి, ఖర్జూరపు పండ్లు ఉన్నాయి, అంజూరపు చట్నీ ఉన్నది, ద్రాక్ష రసం ఉన్నది. దీస్ ఆర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ ఆ పండుగలో వారు తినడానికి వాడుకునే పదార్థం. ఓన్లీ మిస్సింగ్ ఈస్ గొర్రెపిల్ల. ఎందుకు గొర్రెపిల్ల మిస్ అయింది? బబులోను చెరకు వారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమి మార్పు జరిగిందో కానీ చెర నుండి వచ్చినప్పటి నుండి
గొర్రెపిల్ల పస్కా విందులో మిస్సింగ్ లేదు. వారి పండుగ ఆచరించడానికి గల కారణం ఏంటంటే దేవుని ఇన్వాల్వ్మెంట్, విమోచన చర్య. ఈ విమోచన చర్య కొరకు వారు కుటుంబాలుగా చేరి దేవుణ్ణి ఆరాధన చేస్తారు. తిను విధానం ఏమనగా కుటుంబం అంతా కూడా కూర్చుంటారు. విందు యజమాని ఒకడు ఉంటాడు, మేబీ ద ఎల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇంటిలో పెద్దవాడు. మీరు 5 అన్నదమ్ములు అనుకోండి, పెద్ద అన్న. లేదు మన తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆయన కుటుంబ యజమానుడు హోస్ట్. ఈ పస్కా పండుగ విందును ఆయన హోస్ట్ చేస్తాడు. వారికి రొట్టె తినడం అలవాటు. లోఫ్ ఆర్ బన్, పెద్ద రొట్టె, 2 చేతులు అంత ఉంటుంది. ఆ రొట్టె దానిని విరిచి ఒక హాఫ్ అక్కడ పెట్టి ఫస్ట్ హాఫ్ని అందరికీ పనిచేస్తాడు. మొదటి వారికి ఇస్తాడు, ఆయన కొంచెం తీసుకుంటాడు, 2వ ఆయనకి ఇస్తాడు, 3వ ఆయనకి ఇస్తాడు, అలా తీసుకుంటాడు. అందరి దగ్గరికి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత దానిని శాకములతో చట్నీతో తినాలి. ఆ మధ్యలో మహల్లేలు అనే పాట కూడా అందరూ కలిసి పాడతారు. మహల్లేలు 113 సాంగ్ టు 118 సాంగ్. 113వ దావీదు కీర్తన నుండి 118వ దావీదు కీర్తన వరకు కాల్డ్ మహల్లేలు. ఈ కీర్తనలని పాడతారు. ఓ ప్రత్యేక ఆరాధన క్రమాన్ని కుటుంబ యజమానుడు పాటిస్తాడు. మొదటిసారి బ్రెడ్ ఇచ్చిన తర్వాత అందరూ తిన్న తర్వాత ఎ కప్ విత్ వైన్, ద్రాక్షారసంతో నింపబడినటువంటి కప్ని కుటుంబ యజమానుడు అందరికీ కూడా పంచుతాడు. అందరూ కూడా త్రాగుతారు. మధ్యలో ఒకరు లేచి విల్ యూ ఎక్స్ప్లెయిన్ వై వీఆర్ అబ్జర్వింగ్ దిస్ ఫెస్టివల్ అని అడుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒకరు, అయ్యా ఎందుకు ఈ పండుగ మనం ఆచరిస్తున్నాం మాకు చెప్తారా? అప్పుడు కుటుంబ యజమానుడు విల్ ఎక్స్ప్లెయిన్ గాడ్స్ లిబరేటివ్ యాక్ట్. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో విమోచన చర్యని కుటుంబ యజమానుడు వివరిస్తాడు. అభిరప మరలా 2వ మారు ఇంకొక హాఫ్ ఉందిగా బ్రెడ్, దానిని పంచుతారు. మరలా ద్రాక్షారసం తాగుతారు. మహల్లేలు కీర్తన పాడి అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇది క్రీస్తు ప్రభుల వారు జీవించుచున్న 1st సెంచరీలో పాలస్తీనాలో ఉన్నటువంటి పస్కా పండుగ ఆచరణ విధానం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బహుశా 3 పండుగలు చేసిందచ్చు అని చెబుతా ఉన్నారు. ఆయన పరిచర్యలో ప్రవేశించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. పరిచర్యకు ముందు ఆయన సాధారణంగా ఒక కుటుంబంలో సభ్యుడిగా తల్లిదండ్రులతో ఆచరించి ఉండవచ్చు, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జోసెఫ్. ఆయన పరిచర్య ప్రారంభించిన తరువాత ఈ బికేమ్ ద యజమానుడు. సో ఆయన ఆధ్వర్యంలో 3 పస్కా పండుగలు చేసి ఉండవచ్చు అన్నది చరిత్రకారులు చెబుతున్నారు. ఆ పస్కా విందు కొరకు క్రీస్తు ప్రభుల వారు శిష్యులని సిద్ధం చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో 3-4 సువార్తలలో కూడా మీకు క్రీస్తు ప్రభుల వారు ప్రారంభించినటువంటి ప్రభు భోజన సంస్కార ఇన్స్టిట్యూషన్ గురించి వివరాలు మనకున్నాయి. విందు కొరకు వారు ఇంటిని, మేడగదిని సిద్ధం చేస్తారు. మీరు యెరూషలేము కోట గోడలోకి ప్రవేశిస్తే టువర్డ్స్ యువర్ రైట్ సైడ్ చాలా దూరం హైట్కి వెళ్తే మేడగది మీకు కనిపిస్తుంది. ఆ గదిని ఇప్పటికీ కూడా వారు ప్రిజర్వ్ చేశారు. ఆ గదిలోనికి క్రీస్తు ప్రభుల వారు శిష్యులతో కూడా వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ హిస్ ఓన్ హౌస్, తన ఇల్లు కాదు, వేరొకరి ఇల్లు శిష్యులు సిద్ధం చేశారు. ఆ ఇంటిలోనికి శిష్యులతో కూడా యేసు ప్రభుల వారు వెళ్తూ ఉన్నారు. అక్కడ 3 మేజా దివానం, 3 దివానములను పోలిన మంచాలు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో 4 విల్ బి అకామిడేటెడ్. ఇలా చెయ్యి దిండు మీద పెట్టుకొని కాళ్ళు వెనుకకు చాపుకొని వారు విందు చేస్తారు. పెక్యులర్ హ్యాబిట్
అందుకొరకే వారి పాదాలు యేసు ప్రభుల వారికి అందుబాటులో ఉన్నాయి. మనకు చివరి రాత్రి విందని ఒక పిక్చర్ కనపడుతుంది కదా, 6 మంది ఇటువైపు ఉంటారు, 6 మంది ఇటువైపు ఉంటారు, యేసు ప్రభుల మధ్యలో ఉంటారు. దట్ ఈస్ నాట్ ద వే. 3 దివానములను పోలినవి ఉన్నాయి. ఒక్కొక్క దివానం పైన 4 ఉన్నారు. యేసు ప్రభుల వారు మధ్యలో ఉన్నాడు. అక్కడ చిన్న టీపాయి మీద ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎవరు ఎక్కడ కూర్చోవాలో యూదులకు చాలా చాలా నిష్ట. విందు యజమాని కుడివైపు ఎవరు కూర్చోవాలో చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఎవరన్నా మంత్రి వచ్చినాడు అనుకోండి, బిషప్ వచ్చినాడు అనుకోండి, కుడివైపు కూర్చోవడానికి మేము చాలా తాపత్రయపడతాం. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ప్లేస్. యేసు ప్రభుల వారి శిష్యులు కూడా 12 మంది చిన్నపిల్లల్లాగా పరిగెట్టుకుంటూ వెళ్ళారంట పైకి, ఎవరు ఎక్కడ కూర్చోవాలి. దే హ్యావ్ సెటిల్ డౌన్. యేసు ప్రభుల వారు విందు యజమానిగా ఆ ఇంటిలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే ఆయన ఒక తువాలును తీసుకొని నడుమునకు కట్టుకొని నీళ్లు తీసుకొని శిష్యుల పాదములు కడగడం ప్రారంభించాడు. పస్కా పండుగలో యజమాని పాల్గొంటున్నటువంటి వారి పాదములు కడిగే ఆనవాయితీ లేదు. ఇట్ వాజ్ నాట్ ఎ ప్రాక్టీస్, బట్ జీసస్ ఇన్స్టిట్యూటెడ్ ఎ న్యూ ప్రాక్టీస్, మాస్టర్ బికమింగ్ సర్వెంట్. యజమానుడు దాసుడిగా మారిపోతూ ఉన్నాడు. శిష్యుల పాదములను కడుగుటకు క్రీస్తు ప్రభుల వారు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఏంటి దాంట్లో అర్థం? యూదుల సాంప్రదాయములలో యజమానుడు, బానిస, స్త్రీ, చిన్నపిల్లలు, దే హ్యావ్ సోషల్ స్టాటస్, యాక్సెప్టెడ్ సోషల్ స్టాటస్. వాటిని అన్నింటినీ కూడా క్రీస్తు ప్రభుల వారు చెరిపి వేస్తూ ఉన్నారు. నన్ను వెళ్ళి బీడీ తరగతిలో పిల్లల పాదాలు కడగమంటే నేను కడగలేదు, మిమ్మల్ని కూడా కడగమంటే కడగలేదు. చిన్న బిడ్డలకు స్నానాలు చేపిస్తాం కానీ చిన్నప్పుడు. క్రీస్తు ప్రభుల వారు తన దగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నటువంటి శిష్యుల పాదములను కడగడానికి ఆయన ప్రారంభం చేశాడు. ఒక్కొక్క శిష్యుడి దగ్గరికి ఆయన కూర్చొని వారి పాదాలు కడుగుతున్నప్పుడు ఆయనకు వారి జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. పేతురు దగ్గరికి వెళ్తే వీడి పాదాలు నేను కడగల, ఎరగనని 3 సార్లు పొందుతాడు. ఇస్కరియోతు యూదా దగ్గరికి వెళ్తే జేబులో 30 వెండి నాణాలు, ఆల్రెడీ నన్ను అమ్మేశాడే. వారి జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి యేసు ప్రభుల వారికి. యట్ యాక్సెప్టింగ్ దెమ్ యాజ్ ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో తనతో కూడా వారు పాలిభాగము సమానము అనే ఒక క్రొత్త సందేశాన్ని యేసు ప్రభుల వారు భక్తులకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒక తరగతిలో పిల్లలు కూర్చుంటారు, బెంచెస్ చివరిలో కూర్చున్నట్టు. ఎవరు కూర్చుంటారు చివరిలో? బీఈడి చేసిన టీచర్లకు తెలుసు. చదువు అంటే ఇష్టం లేనివాడు కూర్చుంటారు లాస్ట్లో. టీచరు అది చూస్తుంది, ఇది చూస్తుంది, హ్యాండ్ రైటింగ్ చూస్తుంది, నేను నోట్ డౌన్ చేసుకుంటాను లేదో చూస్తుంది. అన్నీ ఎందుకు చివరి కూర్చుంటుంది కొంతమంది అని కూర్చుంటారు కదా. ఆ చివరి కూర్చున్న వాళ్ళు కొంచెం అల్లరి చేస్తా, వినకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఫస్ట్ కూర్చున్నోడు చాలా శ్రద్ధ కలిగినోడు ఉంటాడు. టీచర్ నోటి నుండి వచ్చే ప్రతి మాట నేర్చుకోవాలనేటువంటి ముందర కూర్చుంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. గోయింగ్ టు ద డిసైపుల్స్. యేసు ప్రభుల వారి దగ్గర ఆధ్యాత్మిక పాఠములు నేర్చుకొని ఆయనను గురువుగా అంగీకరించి ఆయన పాదములు కడగవలసినటువంటి సందర్భంలో యేసు ప్రభుల వారు దానికి రివర్స్గా, కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ అప్సెట్ డౌన్ టు ద వరల్డ్ వాల్యూస్. ఈ రాజ్య విలువలకు బద్ధ విరుద్ధమైనటువంటి విలువలు దేవుని రాజ్య విలువలు. చర్చిలో లాట్ ఆఫ్ హైరార్కీ. సంఘ పెద్దలందరూ ఒక చోట కూర్చోవాలా, క్వైర్ అంతా ఒక చోట కూర్చోవాలా. తెలియక ఎవరైనా వచ్చినారనుకో కొత్తగా, ఆడ కూర్చున్నారంటే వీళ్ళకి చాలా కోపంగా లేపేస్తారు. అది నా స్థలం, నిన్ను ఎవరు రమ్మన్నారు, ఎవరు కూర్చోమన్నారు? లాట్ ఆఫ్ హైరార్కీ. యేసు ప్రభుల వారు దానిని అప్సెట్ దానిని పూర్తిగా ఆయన మార్చివేస్తూ ఉన్నాడు.
మాస్టర్ సర్వింగ్ ఈజ్ అ పీపుల్, ఈజ్ అ స్టూడెంట్స్. తన దగ్గర విద్యను నేర్చుకుంటున్నటువంటి, తన దగ్గర తనే పిలిచిన శిష్యుల పాదములను కడగడానికి క్రీస్తు ప్రభుల వారు తనను తాను తగ్గించుకుంటూ మాస్టర్ బికమింగ్ సర్వెంట్, శిష్యులకు ఒక క్రొత్త పాఠాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. వారి పాదములను కడిగి తువాలతో తుడిచి అక్కడ ఉన్నటువంటి దీపాల మీద ఉన్నటువంటి రొట్టెను తీసుకొని దానిని విరిచి, ఇది మీ కొరకు విరువబడుచున్నటువంటి నా శరీరం. దిస్ ఈస్ ద బ్రెడ్ బ్రోకన్ యాజ్ మై ఫ్లెష్ ఈజ్ బ్రోకన్ ఆన్ ద క్రాస్. సిలువపై నా దేహం ఎలా మీ కొరకు విరువబడుతుందో, ఆ విరువబడినటువంటి నా దేహం ఇది తీసుకొని తినండి. శిష్యులకు ఇది ఒక క్రొత్త బోధ, ఒక క్రొత్త టీచింగ్. ఇదేంటి యేసు ప్రభుల వారు, మేము ప్రతి సంవత్సరం తింటాము ఈ బ్రెడ్ని, ఈరోజు ఆ బ్రెడ్ నా శరీరం అంటున్నాడేంటి? క్యానిబాల్, నర మాంస భక్షకులు అని ఆది క్రైస్తవులు కాని వారు పిలిచేవారు. వాళ్ళు యేసుస్వామి శరీరం తింటారా, వారు యేసుస్వామి రక్తం తాగుతారా, నరమాంస భక్షకులు అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రొట్టెని విరిచి ఆ ఆ ఉన్నటువంటి వారికి పంచి ఇచ్చాడు. తిన్న తర్వాత ద్రాక్షరసాన్ని తీసుకొని, గిన్నెలో ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని తీసుకొని శిష్యులకు ఇస్తూ, ఇది మీ కొరకు చిందించబడబోతున్న నూతన నిబంధన అను నా రక్తం, ఎ న్యూ కవెనెంట్. ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే, సమాజంగా వారు సమకూడినప్పుడు మోషే గొర్రె ఎడ్ల రక్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని చేయి పెట్టి వాళ్ళందరి మీదికి కూడా ప్రోక్షించే ఆనవాయితీ. ఆ ప్రోక్షించడం ద్వారా దే ఎంటర్ ఇంటు కవెనెంట్ విత్ గాడ్. దేవునితో కూడా వారు ఒక ఒడంబడికలోకి ప్రవేశిస్తారు. ఆ ఒడంబడిక ఏంటంటే, మేము దేవుని ప్రజలం, దేవుడు మా దేవుడు, వీఆర్ హిస్ పీపుల్, ఈజ్ అవర్ గాడ్. అలాగనే క్రీస్తు ప్రభుల వారు గిన్నెలో ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని తీసుకొని మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన యొక్క నా రక్తం. పస్కా పండుగ గాడ్స్ డెలివరెన్స్ని జ్ఞాపకం చేసుకునేది. క్రీస్తు ప్రభుల వారు ఆ పస్కా పండుగని తన సిలువ యజ్ఞ మరణాన్ని జ్ఞాపకం చేసుకునే దానినిగా మార్చివేశాడు. అర్థమవుతుందా? పస్కా పండుగ దైవ విమోచన చర్య. క్రీస్తు ప్రభుల వారు ప్రారంభించుతున్నటువంటి ప్రభు భోజన సంస్కారం తన మరణ యజ్ఞ జ్ఞాపకార్థ చర్యగా క్రీస్తు ప్రభుల వారు మార్చివేశారు. రక్తము గిన్నెలోనిది త్రాగమని వారికి ఇచ్చారు. వాళ్ళందరూ త్రాగిన తర్వాత పాట పాడి అందరూ కూడా గెస్సెమనే తోటకి వెళ్ళిపోయారు. ఈ ప్రభు భోజన సంస్కారం జరిగినటువంటి స్థలం గెస్సెమనే తోట దాదాపుగా 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓ కొండ పైకి ఎక్కితే మేడగడి, మరలా కొండ దిగి రావాలి, ఇంకొక కొండ ఎక్కాలి. యేసు ప్రభుల వారు ప్రార్థన కొరకు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఈ ఒలీవల కొండ చాలామంది నా వయసు లెక్కలేదు. నేను కూడా 4 చోట్ల ఆగాను, ఎక్కలేక. స్టీప్ ఇలాగే ఉంటుంది అంతే, పైకి అన్ని మెట్లే. 4 చోట్ల ఆగితే కానీ ఎక్కలేకపోయాం. యేసు ప్రభుల వారు మేడగది నుండి శిష్యులతో కూడా తిరుగా ఆయన ఈ తోటకు వచ్చాడు. అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. ఈ ప్రారంభించబడినటువంటి పరిశుద్ధ యూకరిస్తు అనే మాట లాటిన్ వర్డ్. ఐ గివ్ థ్యాంక్స్. ఇట్ మీన్స్ ఐ గివ్ థ్యాంక్స్. యూకరిస్తు అంటే దేవుణ్ణి నేను వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు భోజన సంస్కారం కొరకు మీరందరూ కూడా ఇక్కడ చేరువచ్చినప్పుడు కరోనాతో మనకు ఆ సహవాసం లేకుండా చేశారు.
చేరి వచ్చినప్పుడు మీ హృదయాల్లో, నా హృదయంలో, యు నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ గాడ్స్ యాక్ట్ ఆఫ్ సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభుల వారి మరణములో మనకివ్వబడినటువంటి పాపక్షమాపణ, నిత్య జీవం, దేవుని నీతిమంతత్వాన్ని బట్టి యు నీడ్ టు ప్రైజ్ గాడ్. మోకరిస్తానే పక్కన ఎవరు వచ్చినారని చూస్తూ ఉంటారు కొంతమంది. నీకు ఇష్టం లేనివాడు వచ్చినాడు అనుకో, కొంచెం దూరం జరుగుతాడు. ఆడ కూడా మళ్ళా శత్రువులు, ఆడ కూడా మళ్ళా పాత భావాలు. ప్రభు భోజన సంస్కారం ఇంతవరకు నేను మీకు ఏ విధంగా చేశారు, ఎట్లా ప్రారంభమైంది, అది ఎలా ప్రయాణం చేసింది చెప్పాను. I'd like to explain to you the theology of Lord's Supper. ప్రభు భోజన సంస్కారంలో ఉన్నటువంటి వేదాంతం. ఫస్ట్ వేదాంతం ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయారు. His death is for my sins, for my salvation. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, మీరు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇన్ కమమరేషన్ ఆఫ్ మై డెత్ ఆన్ ద క్రాస్, ప్రభు భోజన సంస్కారాన్ని ఆచరించండి. క్రీస్తు ప్రభుల వారి మరణం మన కొరకు, మన కొరకే చనిపోతాం. ఇంకొకరిని కాపాడుతూ కొంతమంది చనిపోవచ్చు ప్రమాదాల నుండి. కానీ క్రీస్తు ప్రభుల వారి మరణం డిజైన్డ్ బై గాడ్, దేవుని చేత రచించబడిన రక్షణ ప్రణాళిక. వాలంటరీలీ హీ హ్యాడ్ గివెన్ హిస్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్. యేసుక్రీస్తు ప్రభుల వారు తనకై తానే తన ప్రాణాన్ని సిలువలో అప్పగించాడు. మన శిక్షను తాను భరించాడు. మన పాపముల నిమిత్తమై మరణించాడు. ఆ మరణాన్ని సూచించున్నదే ప్రభు భోజన సంస్కారం. ధర్మశాస్త్ర దాసత్వము నుండి క్రీస్తు ప్రభుల వారు విమోచన అనుగ్రహించాడు. శాపము నుండి, పాప శాపము నుండి విమోచన అనుగ్రహించాడు. ఆయన మరణం వలన మన పాపములకు క్షమాపణ. క్రీస్తు మరణం మనకు పరిహారం. క్రీస్తు మరణం మనలను దేవునితో సమాధానపరుస్తుంది. క్రీస్తు మరణం ఎటర్నల్ లైఫ్ మన హృదయాలలో ఫిల్ చేస్తుంది, నింపుతుంది. ఇది మొదటి థియాలజీ ఆఫ్ లార్డ్స్ సప్పర్. రెండవ వేదాంతం ఏంటంటే, ఏ న్యూ కవెనెంట్, ఒక క్రొత్త ఒడంబడిక. మానవాళితో దేవుడు ఒక క్రొత్త ఒడంబడికను చేస్తూ ఉన్నాడు. ఆ ఒడంబడిక ఏంటంటే, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా వారి వారి పాపముల నుండి క్షమించబడి దేవుని నీతిలోనికి అంటుకట్టబడతారు. దేవుడు వారిని నిబంధన జనులుగా చూస్తాడు. దేవుడు వారిని తన స్వంత బిడ్డలుగా చూస్తాడు. దేవుడు వారిని పాపులుగా చూడడు, ఇంకా క్రీస్తు రక్తంలో కడుగబడిన పరిశుద్ధులుగా చూస్తాడు. థర్డ్ థియాలజీ, ప్రభు భోజన సంస్కారం అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం. ప్రభు భోజన సంస్కారానికి మనం వచ్చినప్పుడు జేసీఎం చర్చ్ యాజ్ ఎ సింగిల్ ఫ్యామిలీ, ఒకే కుటుంబం. ఈ ఇంటి పేర్లందరూ ఒక పక్కన ఉండండి, పురుషులందరూ ఒకవైపు ఉండండి, స్త్రీలందరూ ఒకవైపు ఉండండి, చదువుకోని వాళ్ళంతా ఒకవైపు ఉండండి, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఒకవైపు ఉండండి. నో డివిజన్స్ ప్లీజ్. అన్యోన్య సహవాసం. వీఆర్ ఆల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఎ సింగిల్ ఫ్యామిలీ. క్రీస్తు రక్తములో కడుగబడిన మనమందరము కూడా ఒకే కుటుంబమునకు చెందిన వారంగా, ఒకరి అక్కరలు ఒకరు గుర్తించే వారంగా, ఒకరి అక్కరలు ఒకరు తీర్చే వారంగా. గత వారంలో నేను అనౌన్స్ చేశాను, థామస్ కుటుంబంలో కుమార్తెకు జరిగిన అనారోగ్యాన్ని బట్టి సంఘమంతా కూడా వీ హ్యావ్ టేకన్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. మా ఇంట్లో జరిగింది అన్న రీతిగా మనం అందరం కూడా స్పందించాం, సహాయం చేశాం.
ఒక కుటుంబంలో కష్టం ఉందంటే అది నా కష్టముగా భావించగలిగే అన్యోన్యత ప్రభు భోజన సంస్కారం మనకు కలిగించాలి. మాస్క్కి నేను వెళ్ళాను ఒక శుక్రవారం ఆరాధన కొరకు. అందరూ కూడా లైన్గా నిల్చొని మాస్క్లో పాల్గొంటున్నారు. అక్కడ గీతలు కూడా గీసిలేవు, కానీ అందరూ కూడా లైన్స్గా ఉన్నారు. మేము అడుగుతున్నాం, అందరి టోస్ ఆర్ ఈక్వల్, ఈ లైన్ నుండి ఆ చివరి వరకు కాళ్ళందరూ కూడా ఒకే చోట నిల్చొని విన్నారు. దే సెడ్ ఇట్స్ సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ. ప్రభోజన సంస్కారం కొరకు మీరు సమకూడినప్పుడు మీ సామాజిక సాంఘిక విభజనలను అధిగమించగలిగిన శక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఆ విభజనలను అధిగమించగలిగిన ప్రభావం మనకు కావాలి. అన్యోన్య సహవాసం. ఈ 3 వేదాంతములు చాలా ప్రాముఖ్యమైనటువంటి వేదాంతములుగా ప్రభు భోజన సంస్కారంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మందిరాల వాళ్ళు ఏమంటారంటే, మీరు ఒకే రొట్టెను మీరు